హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ హైకోర్టుకు సంబంధించి డైలీ అయితే పీవైక్యూస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 2 అనమాట. మీరు పార్ట్ 1 చూడనట్టయితే మన ఛానల్లో పార్ట్ 1 ఆల్రెడీ చేస్తున్నాను, చూడండి. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ వరకు అయితే నేను ప్రతిరోజు మీకు వీడియో అయితే చేస్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సే క్యాథడ్రల్ చర్చి ఎక్కడ ఉంది? ఇది గోవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల శ్రమ నిరోధక చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1986లో ఆమోదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్లోని ఒక అణువులో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? 3 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని అప్పులు సంచిగా పిలుస్తారు. ఆదేశిక సూత్రాలు అనే అంశాన్ని ఏ దేశం నుండి తీసుకోబడింది? ఐర్లాండ్ నుండి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధికంగా వన్డే ఇంటర్నేషనల్ పరుగుల రికార్డును కలిగి ఉన్న వెస్టిండీస్ క్రికెట్ పేరు తెలపండి అని చెప్పారు. దీనికి ఆన్సర్ వచ్చేసి క్రిస్ గేల్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ వారు గోవాను ఏ సంవత్సరంలో స్వాధీనపరుచుకున్నారు? 1510లో స్వాధీనపరుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫుల్ ఫామ్ అయితే అడిగారు, మన్రేగా ఫుల్ ఫామ్. దీన్ని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అన్ బెసెంట్. నెక్స్ట్ క్వశ్చన్, చెస్ ఏ దేశంలో కనుగొనబడింది? మన ఇండియాలోనే చెస్ కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీని ఎప్పుడు ప్రారంభించారు? 1954లో అయితే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్స్ మిషన్ ఎప్పుడు నియమించబడింది? 1942. రాజ్యాంగ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఎవరు? హరేంద్ర కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం ఏటా ఉత్పత్తి చేసే ఈ వేస్ట్లలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క జాతీయ వృక్షమైనటువంటి స్వీయ పునరుద్ధరణ వృక్షం పేరు ఏమిటి? మర్రి చెట్టు. ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రతిరోజు హైకోర్టు ఎగ్జామ్ అయ్యే వరకు అయితే ఎంసీక్యూస్ని మన ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మౌర్య రాజ్యవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడైనటువంటి విక్రమ్ సారాభాయ్కు 1966లో ప్రదానం చేసిన ప్రముఖ అవార్డు పేరు ఏమిటి? 1966లో ఇతనికి వచ్చిన అవార్డు పద్మభూషణ్. నెక్స్ట్ క్వశ్చన్, నీరు మీరు కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బారా ఇమంబర వద్ద ఉన్న బుల్ బులైలా ఇక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి లక్నోలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఫెడరల్ సమైక్య జనాభా గణన ఏ సంవత్సరంలో జరిగింది? 1719లో జరిగింది. ఈరోజు వీడియోలోని లాస్ట్ క్వశ్చన్, భారతీయ నానో టెక్నాలజీ పితామహుడు ఎవరు? కె హరిప్రసాద్. సో ఈరోజు వీడియోలోని ఎంసీక్యూస్ ఇవి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి.